సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. ఏం చేయాలనుకున్నాడట? దావీదును దేనికి బిగించాలనుకున్నాడు? ఏమండి, మనం గోడకు బిగించేదేది? నా వైపు చూసానా చెప్పండి తల్లి. గోడకి ఏం బిగిస్తాం? దావీదేమన్నా మేకా? దావీదేమన్నా శేలా? ప్రాణభిక్ష పెట్టినోడు కదా దావీదు. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి మరణంలో నుంచి జీవానికి దాటించాడు కదా దావీదు. ఎంతో ఉపకారం చేసిన దావీదు ప్రాణం తీయటానికి పరిగెత్తాడు. ఎందుకో తెలుసా? సౌలు కృతజ్ఞత లేనోడు. అయ్యా, నా వైపు చూడండి, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తా. జీవితంలో నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీకు చిన్న సహాయం చేసిన వ్యక్తులను కూడా ఎప్పుడు మర్చిపోకుండా, నీకు ఉపకారం చేసిన వ్యక్తులకు ప్రత్యుపకారం చేయటం మనం నేర్చుకుందుముగాక. దేవా, నేను కష్టస్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ మొద్ద అన్నం పెట్టాడయ్యా. నేను ఏడుస్తూ ఉన్నప్పుడు పలానా బిడ్డ పలకరించాడయ్యా. నేను దుఃఖంతో ఉన్నప్పుడు పలానా ఆయన నన్ను ఓదార్చాడయ్యా. ఎప్పుడు నీ హృదయం కృతజ్ఞతతో నిండుకోవాలి. కృతజ్ఞత లేని సౌలు అంతం చూడండి. ఇది కళ్ళతో చూశాడు కదా. నేనంట దావీదు ఒరిజినల్గా కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు. ఈ మరణం చూసిన తర్వాత అయ్యో, కృతజ్ఞతా బుద్ధి లేకపోవటాన్ని బట్టే కదా సౌలు జీవితం ఎలా అయిపోయింది. నా జీవితం అలా కాకుండా ఉండునట్లుగా నేను కృతజ్ఞత కలిగి బ్రతకాలని బైబిల్ చరిత్రలో 66 పుస్తకాలలో, నా వైపు చూడండి, 66 పుస్తకాలలో 42 మంది రాజుల్లో కృతజ్ఞతా బుద్ధి కలిగిన మొట్టమొదటి రాజు అయిన దావీదు. కొంచెం గట్టిగా చెప్తాం ఆమె. ఇంకోసారి పెద్దగా చెప్పండి. కృతజ్ఞతా బుద్ధి కలిగిన మొట్టమొదటి వ్యక్తి దావీదు. ఎంత కృతజ్ఞత కలిగిన వాడో తెలుసా? తాను రాజు అయిన వెంటనే 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తను ఉపకారం చేసిన మనుషుల పట్ల. సమూయేలు 2వ గ్రంథం, నీకు దొరకదలే చిన్న. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఎవరిని బట్టి ఉపకారం? యోనాతానును బట్టి సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేయాలనుకున్నాడు. అరే, యోనాతాను ఏమైనా తన ఆస్తిలో పావుభాగం దావీదుకి ఏమన్నా ఇచ్చాడా? ఓ నెల రోజులు సరిపడ రేషన్ ఏమన్నా ఇచ్చాడా? చెప్పండి, ఏమన్నా ఇచ్చాడా? ఏమీ ఇలా. కత్తి, దుప్పటి, నడికట్టు, ఆ కష్టస్థితిలో తనను ఆదరించింది గుర్తుకు తెచ్చుకొని యోనాతానును బట్టి దావీదు సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేయటం ప్రారంభించాడు. ఆ ఉపకార బుద్ధే దావీదును ఉన్నత శిఖరంలో నిలవబెట్టింది. దావీదు ముగింపు అంత ఘనంగా ఉండటానికి కారణం, అయ్యా నా వైపు చూడండి, నువ్వు హైదరాబాద్ వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ కష్టస్థితిలో గ్లాసుడు బియ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని, దేవా, వాళ్ళ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి? ఆ నెల అద్దె కట్టకపోతే ఓ 1000 రూపాయలు అద్దె కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను నిలవబెట్టిన తర్వాత వాళ్ళకు ప్రత్యుపకారం చేసే వ్యక్తులుగా ఉందుముగాక. ఉపకారికి పొరపాటున మనం అపకారం చేయకూడదు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయాలి. చివరికి అపకారం చేసిన వాడికి కూడా మనం ఉపకారం చేసే వ్యక్తులుగా ఉండాలి. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్పారు.